మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గడిచిన 3 రోజులుగా దేవుని గుట్టలు అటవీ శాఖకు సంబంధించిన 1000 ఎకరాల భూములు కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు, అడవులను నరికివేస్తున్నారు, మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు, తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ప్రకటనలు, తాటికొండ రాజయ్య గారి ప్రకటనల్లో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రం ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు, అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణ ఇచ్చుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది లేని పరిస్థితుల్లో ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం. నేను ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, వ్యక్తులకు కానీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమని నేను నిరూపిస్తే తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా మంచితనాన్ని, జర్నలిజం మీద నాకున్న గౌరవాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994 నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు 2025, దాదాపు 30 years, 30 సంవత్సరాలుగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించు, ఇంకే రకంగా ప్రయత్నం చేసి
ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దౌర్భాగ్యం ఏంటి అంటే బట్టగాల్సి మీదేసి దానికి నువ్వే పరిష్కారం కనుగొన్నట్టుగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అసలు జరిగింది ఏంటి అంటే నారాయణగిరి, ముత్తారము, దేవనూరు, ఎర్రవెల్లి, కొత్తపల్లి, దేవనూరు పుట్టల చుట్టూ ఒక 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాలకు సంబంధించి ఈ 6 గ్రామాల మధ్యన దేవనూరు గుట్టలు ఉంటాయి. 1967లో మొట్టమొదటిసారిగా దాదాపు 3750 ఎకరాలు దాన్ని ఫారెస్ట్ యాక్ట్ 4 కింద, సెక్షన్ 4 కింద రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశారు. ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేశారు. కారణాలు ఏమిటో కానీ ఇప్పటి వరకు ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రచురణకు నోచుకోలేదు. ఇంతవరకు అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు. ఈ 3750 ఎకరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫారెస్ట్ శాఖ అధీనంలోనే ఉన్నవి. దీనిపైన రైతులందరూ నా దగ్గరికి వచ్చి ఫారెస్ట్ నోటిఫికేషన్ అంటే ఫారెస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లేని, ఫారెస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టాభూములను కూడా ఫారెస్ట్ అధికారులు అధీనంలో పెట్టుకొని మమ్మల్ని వ్యవసాయం చేసుకొనివ్వడం లేదు. మేము పంటలు వేసుకుంటే మా పంటలను నాశనం చేస్తున్నారు, మా హద్దులను చెరిపేస్తున్నారు, సమస్య చాలా రోజులుగా ఉంది, మేము అవస్థలు పడుతున్నాము, దీన్ని పరిష్కరించాలని నా దగ్గరికి వచ్చారు. నేను ఆ నియోజకవర్గ ప్రతినిధిగా, ఆ రైతుల యొక్క ప్రతినిధిగా వాళ్ళందరినీ తీసుకొని నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ సమస్య చాలా సంవత్సరాలుగా నలుగుతున్నది, దయచేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెండును కూడా జాయింట్ సర్వే చేయండి. జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ధారించండి. నిజంగా రైతులకు పట్టాలు ఉంటే వారికి ఆ భూమి వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. నాకంటే ముందే ఒక 6 నెలల ముందు మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వారి దగ్గరికి ముప్పారం రైతులు వెళ్ళినట్టున్నారు. ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ప్రిన్సిపల్ CCFకు ఒక లెటర్ పెట్టారు. ఈ దేవనూరు గుట్టలలో అటవీ భూములలో పట్టా భూములు కూడా ఉన్నాయి, మీరు సర్వే చేసి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి వారు కూడా ఒక లెటర్ పెట్టారు. మా ఇద్దరికంటే ముందు కొంచెం వివరంగా చెప్తున్నాను, దయచేసి సమయం ఇవ్వండి. మా ఇద్దరికంటే ముందు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక జాయింట్ సర్వే జరిగింది. ఆ జాయింట్ సర్వేలో వారు చెప్పింది ఏంటంటే వాస్తవంగా 3750 ఎకరాల అటవీ భూమికి గాను ప్రస్తుతము ఫారెస్ట్ అధీనంలో 3955 ఎకరాలు ఉంది. అంటే దాదాపుగా ఇంకా ఒక 200 ఎకరాల పైన అధీనంలో ఉంది. దీంట్లో కొన్ని పట్టా భూములు ఉన్నాయి, దీంట్లో కొన్ని అసైడ్ భూములు కూడా ఉన్నాయి. మొత్తము ఫారెస్ట్ వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు, దీనిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి అప్పటి కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చారు. కారణాలు ఏమైనా ఆ నివేదిక వెలుగు చూడలేదు, అది ఆ నివేదిక ప్రకారము యాక్షన్ తీసుకోలేదు.
తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు రెవెన్యూ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని జాయింట్ సర్వే చేయించారు. ఈ జాయింట్ సర్వే చేయించిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ పైన రెవెన్యూ వాళ్ళు సంతకం పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెట్టారు, ఏడీ సర్వే వాళ్ళు కూడా సంతకం పెట్టారు. అంటే వారు ఇచ్చిన నివేదికను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నది. జాయింట్ సర్వేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నది. ఆ జాయింట్ సర్వేలో తేలింది ఏంటి అంటే మొత్తము 3,955 ఎకరాలు ప్రస్తుతము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంది. వాళ్ళ డ్రాఫ్ట్ నోటిఫికేషను 3,750 ఎకరాలు మాత్రమే. దానికి మించి ఫారెస్ట్ వాళ్ళు భూమిని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. దానికి మించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి మించి వాళ్ళు పట్టా భూములలో కూడా ట్రెంచ్లు కట్ చేసి ఇది మా భూమి మీరు రావద్దని రైతులను బుకాయిస్తున్నారు అని చెప్పి ఆ నివేదికలు ఇచ్చారు. తర్వాత కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు అందరూ కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమావేశమై డిఎఫ్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది జాయింట్ సర్వే రిపోర్టు, ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారు. మీరు అనుకునే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని భూములు ఏవైతే ఉన్నాయో, వేటికైతే పక్కా పాస్బుక్లు ఉన్నాయో ఆ రైతులను వాళ్ళ ఎంజాయ్మెంట్ మనం డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు డిఎఫ్ఓకు స్పష్టంగా చెప్పారు. ఈ రైతులు ఎవరైతే ఇప్పుడు వెనక నిలబడి ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ చేతుల్లో పాస్బుక్లు ఉన్నాయి. ఈ పాస్బుక్లు నిన్న ఇవాళ నేను ఎమ్మెల్యేని ప్రకటించినవి కావు. 50 సంవత్సరాలుగా పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూములు అవి. కొద్దిమంది మాత్రమే కొనుక్కున్నారు, మిగతా అన్ని వారసత్వంగా వచ్చిన భూములు. 50 సంవత్సరాల పైనుంచి పాస్బుక్ వాళ్ళ చేతిలో ఉంది. ధరణి వచ్చిన తర్వాత కూడా ధరణి పాస్బుక్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అన్నిటికంటే మించి 2017 నుండి ఇప్పటి వరకు రైతు బంధు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు వస్తున్నది. వాళ్ళ దగ్గర పాత పాస్బుక్ ఉన్నది, ధరణి కొత్త పాస్బుక్ ఉన్నది. రైతు బంధు కూడా 2017 నుంచి వాళ్లకు ప్రభుత్వ పరంగా అందుతున్నది. ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే 23 మంది రైతులకు సంబంధించిన సమస్య ఇది. 23 మంది రైతులు 43.38 ఎకరాల భూమి. ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్ లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ సిసిఎఫ్ పంపిద్దాం. ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుంచి అనుమతి రాగానే రైతులకు ఆ భూములను అప్పచెప్దామని కూడా అనుకున్నారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. జాయింట్ సర్వే రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారి దగ్గరికి వెళ్ళింది. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటే నేనేదో 2,000 ఎకరాల భూమిని కబ్జా చేశానని, 2,000 ఎకరాల భూమిలో చెట్లను ధ్వంసం చేశానని, లేదా నా బినామీలకు నేను భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒక రోజేమో 2,000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. ఇంకొక రోజేమో రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకు ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తలు నమ్మి 2,000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేస్తారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈ రోజు ఏం మాట్లాడతాడు, నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు.
నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర జిల్లా ఎమ్మెల్యేలది అధికారులది సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేవునూరు గుట్టలను మనం కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి, ఆ దేవునూరు గుట్టలను ధర్మసాగర్ చెరువులు కలుపుతూ ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను. దానికి మినిస్టర్ గారు కూడాను ఆథరైజ్ చేస్తూ మీరు ఎక్కువ టూరిజంకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పి కూడా కూడాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని నేను, అటవీ భూములను కాపాడే వ్యక్తిని నేను. అదేవిధంగా రైతుల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత కూడా నా పైన ఉన్నది. ఒకవైపు రైతుల భూములను కాపాడుతున్నాయి, అటవీ భూములను కూడా కాపాడాలనేదే నా ఆలోచన. అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే నా మీద చిత్ర విచిత్రమైన పోస్టింగ్ పెట్టారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా, అవన్నీ మీకు చూపిద్దామనుకున్నాను కానీ మీరు చూసే ఉంటారని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. ఇంత దరిద్రంగా దిగజారి వ్యవహరిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఏ రకంగా సమాధానం చెప్పాలి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా. ప్రధానంగా నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నిరూపించకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాళ్ళను కాస్తంత తెలంగాణ చీము మిత్రుడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము మిత్రుడు నా సవాళ్ళను అంగీకరించాలి. లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేను తీసుకుపోయే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. దయచేసి నేను మీడియా మిత్రులందరినీ కోరుతున్నా, నేను ఈ జిల్లాకు కొత్తవాడిని కాదు. 30 సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను. నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్. ఇట్స్ ఎ వైట్ పేపర్. నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎందుకు తప్పు చేయలేదు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. రాష్ట్రంలోనే ఒక పేరున్న ఒక వ్యక్తి పైన, దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి పైన, అనేక సార్లు మంత్రిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వార్త రాసే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకుని రాయాలి. ఇది నా అప్పీల్ మాత్రమే మీకు, నా విజ్ఞాపన ఇది. ఎందుకంటే మనం అందరం సమాజంలో ఉన్నాం. సమాజానికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ప్రజలకు ఎవరైనా కూడా అతిథులం కాదు. అందరికి కూడా బాధ్యత ఉంటుంది, అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ.
ఆ మహిళ గారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటే సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది. దయచేసి మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా సత్యదూరమైనవి. నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కి అప్పచెప్పి ఇకో టూరిజం ప్రాజెక్టు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను నమ్ముకుని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లు లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్ళకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. అరే ఈ ఎక్స్ప్లెనేషన్ చేయవలసిన కర్మ పట్టింది అని అంటే నిజంగా కూడా ఇది చాలా దుర్దినం. ఇది మేము చూస్తున్నాం. నా మీద కూడా మొన్న కూడా కొన్నిట్లలో రాసింది. ఓ 3 పావు డజన్ ముఠా ఫోటోలు పెట్టుకొని అది కొత్త ఫోటో తిరిగి వచ్చినట్టు వచ్చింది. కానీ అలా ఒకడు రాష్ట్రం కబ్జా పెడతారు, ఒకరు జిల్లాల కబ్జా పెడతారు, ఒకడు రెడ్డిపురంలో కబ్జా పెడతారు. దాని వెనుక ఎమ్మెల్యే ఎన్కౌంటర్ చేద్దామని చూస్తానని, కేసులు పెడతానని, వేధిస్తానని, వెనుకున్నాడని, ముందున్నాడని. నేను మళ్ళా కూడా చెప్తాను, నేను ఎలక్షన్లో గెలిచిన తెల్లారే చెప్పిన, ఎక్కడెక్కడ మీరు కబ్జాలు పెట్టిన అన్నీ ఉన్నాయి, వాలంటరీగా చెప్పండి. మంచితనం గొప్ప చెప్తే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు కొనుక్కున్న భూములన్నీ కబ్జాలు పెట్టి ఆ ఇబ్బందులు పెట్టి వాళ్ళకి గొప్ప చెప్పండి అని దేవని చెప్పిన. వెనుకున్నాడు ఎందుకు? నేను ముందనే ఉన్న దాంట్లో వెనుకున్నాడు ఎందుకు? అతను ముందున్నాడనే రాయండి. నాకు ఏం ఇది అన్నదల్లా వాస్తవం ఇవ్వందివానికి ఏమని చెప్పడం తప్ప. కేసులు పెడతాను, ఎన్కౌంటర్ చేస్తాను, రౌడీ షీట్ ఓపెన్, ఇవన్నీ ఎన్కౌంటర్ చెప్పిస్తాను. రవి ఆ పిల్లగాని మేము ఇవ్వాలని కూడా ఏం చేస్తానికి మేము కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలనుకుంటా పోతే ఇవాళ గిన్నెలు ఇక్కడ అనుకుండా వాళ్ళు తిరగకపోతున్నారు. వాళ్ళు తిరిగి మేము చేస్తే మా అభివృద్ధి ఏదో, మా పని ఏదో మేము చేసుకొని రోజు ఎన్ని నిధులు చేస్తానో, ఏం చేస్తానో అని రాసుకుంటూ పోతాను. పొద్దుగా లేస్తే తిరుగుతాను, ఎలక్షన్ ఉన్నా లేకున్నా తెల్లారికెళ్ళి తిరుగుతున్నాం. కానీ బాధ అనిపిస్తుంటుంది. ఏంటంటే పెద్దలు చెప్పినట్టు రాసేటప్పుడు మేము మనుషులమే కదా, మీ తిరిగా రాసేటప్పుడు ఇది రైటా రాంగా అని తెలుసుకొని రాస్తే బాగుంటుంది. నేను చెప్పింది ఏంటిది? వాస్తవానికి కబ్జాలు పెట్టిన వాళ్ళని ఇప్పుడు కూడా చెప్తున్నా, వారు ఎవరిది వాళ్ళకి గొప్ప చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా చర్య తీసుకుంటాం అని ఎటువంటి అనుమానం లేదు అని మేము చెప్తుంటే ఉల్టా పట్టుకొచ్చి ఇటు పెట్టుకొని పెడుతుంటే వాళ్ళ తిరిగి యూనివర్సిటీలకు కబ్జాలు పెట్టినామా? ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ఉన్న రిజర్వేషన్లు కూడా కొట్టి యూనివర్సిటీలకు కబ్జాలు పెట్టామా? వాళ్ళ తిరిగా ఒకడో గీక్తాడు, గోక్తాడు, ఇంకోటి వాడు తెల్లారి ఇదే పని వాడికి. ఇది అద్దుకానం. మాకు పని పాట లేదా? మాకు మేము అభివృద్ధి వర్గం మేము పోతుంటాం. పొద్దుగా లేస్తే ప్రణాళిక ప్రకారం ఆ రోజు కూడా సీఎం గారి రివ్యూలో కూడా ఆ గుట్టల గురించి, ఆ భూముల గురించి ఒక టూరిజం హబ్ తిరిగా ఇంకో తిరిగి ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పి పడుతూ ఎంబడి పడుతుంటే, అరే ఉన్నదంతా మీ దగ్గరనే ఉన్నది కదా, మా దగ్గర ఏం లేదని చెప్పి మేము ఈర్చపడే వాళ్ళం. అది అభివృద్ధిలో. కానీ ఆ 1-2 పేపర్లలో నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఆ యాజమాన్యాన్ని కింద మీరేం చేయగలుగుతారు లేండి, కానీ ఆడ మీద ఆ ప్రెజర్కి కూడా అర్థం పర్థం, అన్నం తింటానం కదా అనే ఆలోచన ఉండాలి. ఎంతసేపు వన్ చెడు రోజు ఎవడో ఎక్కడో చేస్తాడు, నాతో ఫోటో దిగుతాడు, వాడిని పట్టుకొని పెట్టి ఎమ్మెల్యే మనిషి ఎక్కడన్నా ఇవాళ హన్మకొండ జిల్లాలో కానీ ఇక్కడ ఎక్కడ కానీ ప్రశాంతంగా కబ్జా అనేది లేకుండా తిరిగి అంటాను. మేము ఇంటి ముందే బోర్డు పెట్టాం, ప్రైవేట్ ఈ ల్యాండ్ కేసులు పరిష్కరించబడేది రావద్దు, కోర్టు చూసుకోవాలని. మేము వాళ్ళ తిరిగి ఇక్కడ పరిష్కరించబడడం కేవలం ఇది మాత్రమే పరిష్కరించబడడం పెట్టలే కదా, పెట్టిందే పర్యావరణ గురించి మాట్లాడుతున్నాడు. విచిత్రం అనిపిస్తుంది. మొన్నల్లా ఉన్న పార్క్ ల్యాండ్ కబ్జా పెట్టి ఆఫీస్ కట్టి పర్యావరణ గురించి మీటింగ్ పెట్టి మాట్లాడతారు. సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు ఏమిటో ఆ పిల్లగాడు ఎవరో ఉన్నాడని గతంలో కూడా పేరు చెప్పిన, అప్పుడు పొద్దుగాలైతే కబ్జాలు పెట్టి గాంజాయి సపరేట్ తిరిగిన పిల్లలు వీళ్ళని పట్టుకొని ఎంబడి 3 దొంగలు అసలు ఆ ప్లేట్లు పెట్టి ఫోటోలు పెట్టాలల్లా 3కి. అలా పాత ఉన్న శివశంకర్ గారి ఫోటో కూడా ఉన్నది, పాత ఫోటో పెట్టి ఇలా పెట్టి అంటే మేము ఏమంటాను, ఇళ్ళకే వచ్చి అల్లకి పోయి ఇళ్ళకి వచ్చి చాలా మంది తిరుగుతారు. అలా ఆగుతుంది. అది రాజకీయంలో భాగం, అది వేరది. అది రాజకీయంలో భాగం. వెనకటికెళ్ళి ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు కదా. కొత్తగా వచ్చిన అప్పుడు అవ్వలేదా మనకు? మొత్తం విలీనమే చేసి ఒక ఎస్సీని మేము చేస్తే సిఎల్పిగా రేకుడిని చేసిండ్రు.
అప్పుడు గుర్తురాలే వీళ్ళు ఎవరికి. సరే ఏదేమైనా రాజకీయ విలువలు, పత్రిక విలువలు ఏది కానీ అందరం కాపాడుకుని స్నేహపూరిత వాతావరణంలో పోవాలని కోరుకుంటున్నా. కానీ మీద ఎంత చెప్పినా, ఎంత ప్రెజర్ చేసినా, ఒక్కరోజు రాయకపోయా ఆఫీస్ గురించి నేను మొత్తుకొని అన్ని సర్క్యులేట్ చేసిన. మొత్తుకుంటాను పార్కులు అనరా, అది బీఆర్ఎస్ సన్ ఆఫ్ టీఆర్ఎస్ అని పెట్టే. ఎక్కడైనా ఉన్నదా? అసెంబ్లీలో మొత్తుకుంటుంది, మీ ముందు మొత్తుకుంటుంది, నోరు పోతాను మొత్తుకుంది. దాని గురించి యాదలేదు. కానీ 2000 గుట్టలు ఏం చేసుకుంటారు? 2000 ఎకరాలు పెట్టుకుని 20 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ పేపర్ ఓనర్ మాత్రం, ఆ పేపర్ కూడా కబ్జానైనా రాజుగారుతున్న పేపర్ అది. కానీ మా కబ్జా వాళ్ళ తీర మేము పెట్టినామా? ఆ పేపర్ ఓనర్కి అయితే 50 ఎకరాలు ఎక్స్ట్రా అయ్యాడు, అందరికీ అయితే మళ్ళీ పంచాయతీ పెడతాడు. ఏదేదేమైనా అది సంప్రదించి పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే ఎవరమే కానీ ఇది ఉంటుంది. క్లారిఫికేషన్ తీసుకొని కొన్ని అరే నేను 10 రోజులకి ఏ పేపర్లో లేదు, నాకు పొద్దుగా లేతే నేను ఎండ్లో ఏలు పెట్టకుండా భావనో బామ్మర్తో వాడు వీడో పట్టుకొస్తా కూడా మీరు ఎండ్ల రావద్దని మేము దూరం భయపడుకుంటుంటే ఒకటే పేపర్లో వస్తుంది. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అంచాడు, పబ్లిక్ గార్డెన్ కాడ వాడు వెళ్ళి పెడితే రాజేందర్ రెడ్డి అంచాడు. దాన్ని ఇక్కడెక్కడ వాడు వెళ్ళి పెడితే వాడు ఎక్కడ ఉన్నటి వరకు అన్ననే తిరిగి వచ్చిండు. ఎంబడి అక్కడికి వచ్చినట్టు రోజు వచ్చేది వాడ రాజేంద్ర ఎమ్మెల్యే అంటాడు. బాధ అనిపిస్తూ ఉంటుంది. మేము కష్టపడ్డదానికి అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు, మేము బాధపడా. కానీ దాన్ని మా యొక్క విలువల్ని దిగదార్చకండి దయచేసి. దీంట్లో నేను రేపు ఎప్పుడన్నా నేను ఇవన్నీ చేసినప్పుడు కూడా మీ అందరికీ గుర్తుండాలని చెప్పడానికే నేను ఇది చేసిన. బాధ అనిపించింది. థ్యాంక్ యూ.